గ్లోబల్ పాలిటిక్స్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అమెరికాకు షాక్ ఇస్తూ చైనా, భారత్ ఒక్కటయ్యాయి. అవును, మీరు విన్నది నిజం. 80 ఏళ్ల నాటి ఓల్డ్ ఫ్రెండ్షిప్ని గుర్తు చేసుకుంటూ రెండు దేశాలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నాయి. ఇది ప్రపంచ దేశాల్ని షాకుకు గురి చేసింది. దీని వెనుకున్న అసలు స్టోరీ ఏంటి, 80 ఏళ్ల క్రితం ఏం జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అమెరికా ఆధిపత్యానికి చైనా, భారత్ బంధం చెక్ పెట్టిందా? టారిఫ్ యుద్ధంలో భారత్పై ఒత్తిడి తెచ్చిన అమెరికాకు ఎందుకు ఎదురుదెబ్బ తగిలింది? రెండో ప్రపంచ యుద్ధంలో చైనాకు భారత్ చేసిన సాయం ఇప్పుడు ఎలా ఉపయోగపడుతోంది? లేడో రోడ్డు నిర్మాణం, రామ్గఢ్లోని సైనిక శిక్షణ కేంద్రం చరిత్రలో ఎందుకు కీలకమయ్యాయి? వివరాల్లోకి వెళితే, ప్రపంచంలో ఇప్పుడు వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు అందరినీ షాకుకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా తమని తాము సూపర్ పవర్స్గా చెప్పుకుంటున్న అమెరికా లాంటి దేశాలకు కూడా ఊహించని షాకులు తగులుతున్నాయి. భారత్పై టారిఫ్ల పేరుతో ఒత్తిడి తెచ్చి తమ దారికి తెచ్చుకోవాలని అమెరికా భావించింది. కానీ ఈ వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. ఊహించని విధంగా చైనా భారత్కు మద్దతు పలికింది. అంతేకాదు, అమెరికా స్ట్రాటజిస్టులకు భారీ షాక్ ఇచ్చేలా ఓ సంచలన ప్రకటన కూడా చేసింది. భారత్లో చైనా రాయబారి షూ ఫెహోంగ్ ప్రపంచం ముందు బహిరంగంగా భారత సైనికుల ధైర్య సాహసాల్ని ప్రశంసించారు. 80 ఏళ్ల క్రితం రెండో ప్రపంచ యుద్ధంలో చైనాని కాపాడడానికి భారత సైనికులు చేసిన త్యాగాల్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇది కేవలం మాటల పొగడ్త కాదు, భారత్ ఒంటరి కాదు అని, దాని చారిత్రక సంబంధాలు చాలా బలమైనవి అని అమెరికాకు చైనా ఇచ్చిన గట్టి మెసేజ్ ఇది. చైనా చేసిన ఈ ప్రకటన ఒక హిస్టారికల్ ట్రూత్ ఆధారంగా చేసుకుని చేసింది. నిజంగానే అప్పట్లో భారత్ చైనాకి ఒక లైఫ్ సేవింగ్ రోల్ని పోషించింది. ఆనాటి నార్మల్ వార్ స్టోరీనే 2025లో భారత్కు ఊహించిన శక్తినిచ్చింది. ఇది అమెరికా ప్రణాళికల్ని పూర్తిగా తారుమారు చేస్తోంది. ఈ సెన్సేషనల్ ఇన్సిడెంట్ వెనుకున్న పూర్తి స్టోరీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత్లో చైనా రాయబారి షూ ఫెహోంగ్ సడన్ గా రెండో ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావించడంతోనే ఈ వ్యవహారం మొదలైంది. ఇది మామూలు ప్రకటన కాదు, వైట్ హౌస్కు నేరుగా పంపిన ఒక స్ట్రాటజిక్ సిగ్నల్. చైనా, బర్మా, భారత సరిహద్దు నుంచి ఆఫ్రికా, యూరప్ వరకు 25 లక్షల మందికి పైగా భారత వాలంటీర్ సైనికులు చూపిన ధైర్యాన్ని చైనా ఎప్పటికీ మర్చిపోదని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో భారత్ చైనా కోసం చాలా హెల్ప్ చేసిందని, నిరంతరం మాకు రకరకాల సహాయం అందించింది అని ఆయన గుర్తు చేశారు. ఈ మాటలు చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఎందుకంటే ఇప్పటి తరం భారత్ చైనాల్ని ఎప్పుడూ ఒక ఎనిమి యాంగిల్లోనే చూశారు. కానీ చరిత్ర పుటల్లో భారత్ చైనాకు ఒక పెద్దన్న పాత్ర పోషించిన కథ ఒకటుంది. అది 1942 సంవత్సరం. రెండో ప్రపంచ యుద్ధం చాలా భీకరంగా కొనసాగుతోంది. ఒకవైపు మిత్రదేశాలు అమెరికా, బ్రిటన్, చైనా ఉన్నాయి. ఇంకోవైపు జపాన్, జర్మనీ, ఇటలీలున్నాయి. ఆ సమయంలో జపాన్ సైన్యాలు ఆసియాలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. చైనాలోని పెద్ద భాగాన్ని ఆక్రమించాయి. బర్మా రూట్పై కూడా పట్టు సాధించాయి. బర్మా రోడ్ అనేది మిత్రదేశాలకు, చైనాకు ఆయుధాలు, రసద్, అవసరమైన వస్తువుల్ని చేరవేసే ఒక ఇంపార్టెంట్ రూట్. కానీ జపనీయులు ఈ రూట్ని క్లోజ్ చేశారు. దీంతో చైనా 4 వైపుల నుంచి చిక్కుకుపోయింది. దెబ్బకి సైన్యాలు బలహీనపడి కొన్ని రోజుల్లోనే జపాన్ ముందు లొంగిపోతుందేమో అని అందరికీ అనిపించింది. ఆ కష్టకాలంలో చైనా లాస్ట్ హోప్ కూడా వదులుకుంటున్నప్పుడు భారత్ చైనాకి సపోర్టుగా ఎంట్రీ ఇచ్చింది. భారత్ తన భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించడమే కాకుండా లక్షలాది మంది తన ప్రజల్ని చరిత్రలో అత్యంత డేంజరస్ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేసింది. అదే లేడో రోడ్డు నిర్మాణం. భారత్లోని అస్సాంలో ఉన్న లేడో పట్టణం నుంచి మొదలై బర్మాలోని దట్టమైన, డేంజరస్, చాలా పెద్ద పెద్ద అడవులు, పర్వతాల్ని చీల్చుకుంటూ చైనాలోని కున్మింగ్ నగరం వరకు వెళ్లే ఒక రహదారి అది. ఇది కేవలం ఒక నార్మల్ రోడ్డు కాదు, చైనాకు భారత్ ఇచ్చిన కొత్త హోప్. ఈ రహదారి నిర్మాణ బాధ్యతని అమెరికా ఇంజనీర్స్కి అప్పగించారు. కానీ ఈ కలను నిజం చేసింది 500 మందికి పైగా భారతీయ కార్మికులు, పెద్ద సంఖ్యలో చైనా సైనికులు. ఆ సీన్ ఒక్కసారి మీరు ఊహించుకోండి. 768 కిలోమీటర్ల పొడవైన మార్గం. ఎక్కడా మనుషులు నివసించే ఆనవాళ్లు లేవు. విషపూరిత పాములు, తేళ్లు, ప్రాణాంతక కీటకాలు, మలేరియా వంటి వ్యాధులు, పైగా జపనీస్ సైన్యం నుంచి నిరంతరం వైమానిక దాడుల ముప్పు. బురద ఎంత దారుణంగా ఉండేదంటే పెద్ద పెద్ద యంత్రాలు కూడా అందులో కూరుకుపోయేవి. వర్షాలు అలా కురిసేవి. నెలల తరబడి పనులు ఆగిపోయేవి. ఈ రహదారి నిర్మించడంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి కిలోమీటర్ రహదారి వందలాది సాక్రిఫైస్ స్టోరీలను చెబుతుంది. అందుకే దీన్ని ది రోడ్ ఆఫ్ బ్లడ్, అంటే రక్తం రోడ్డు అని కూడా అంటారు. కానీ భారత్ యొక్క ధైర్యవంతులైన కార్మికులు వెనకాడలేదు. పగలు రాత్రి కష్టపడి కేవలం 2 సంవత్సరాల రికార్డు సమయంలో ఈ అసాధ్యమైన రోడ్డుని బిల్డ్ చేశారు. ఇది కేవలం ఒక రోడ్డు కాదు, భారతీయ సంకల్ప శక్తికి, ఇంజనీరింగ్ టాలెంట్ యొక్క పవర్. ఈ రహదారి నిర్మాణం తర్వాత కోల్కతా పోర్టు నుంచి సముద్ర మార్గం ద్వారా వచ్చే అమెరికా సరఫరా నేరుగా అస్సాంలోని లేడోకు చేరేది. అక్కడి నుంచి ట్రక్కుల ద్వారా ఈ సహాయం చైనాకు చేరడం ప్రారంభమైంది. భారత్ తీసుకున్న ఈ అడుగు వార్నే మార్చేసింది. చైనా సైన్యాలకి కొత్త పవర్నిచ్చింది. దీంతో జపాన్కి చైనా గట్టి కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది.
మిత్రదేశాలకు యుద్ధంలో కరెక్ట్ టైంలో హెల్ప్ చేసిన భారత స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఇది. ఇంతేకాదు, ఈ స్టోరీకి జార్ఖండ్లోని రామ్గఢ్తో ముడిపడి ఉన్న మరో యాంగిల్ కూడా ఉంది. ప్రస్తుతం సైలెంట్గా కనిపించే రామ్గఢ్ పట్టణం ఆ రోజుల్లో ఒక పెద్ద మిలిటరీ బేస్. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 60,000 మందికి పైగా చైనా సైనికులకి ఇక్కడే శిక్షణ ఇచ్చారని తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. వారికి శిక్షణ ఇచ్చింది ఎవరు? అమెరికా అధికారులు. అమెరికా బయట అమెరికాకు చెందిన మొదటి మిలిటరీ ట్రైనింగ్ సెంటర్ అది. భారత గడ్డపై అమెరికా అధికారులు చైనా సైనికులకి ఆధునిక ఆయుధాలు ఎలా ఉపయోగించాలో నేర్పించారు. తద్వారా వారు జపనీయుల్ని ధైర్యంగా ఫేస్ చేశారు. నేటికి రామ్గఢ్లో 600 మందికి పైగా చైనా సైనికుల సమాధులు భారత్, చైనా, అమెరికా ఒక సాధారణ శత్రువుకు వ్యతిరేకంగా కలిసి నిలబడిన ఆ కాలానికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఇది ప్రపంచం బహుశా మర్చిపోయిన ఒక గోల్డెన్ హిస్టరీ. కానీ చైనా మర్చిపోలేదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా చైనాని చుట్టుముట్టడానికి భారత్ని ఒక పావుగా ఉపయోగించుకోవాలని చూసినప్పుడు చైనా హిస్టారికల్ పేజీ గురించి ప్రస్తావించి అమెరికాకు గట్టి షాక్ ఇచ్చింది. భారత సైనికుల్ని చైనా బహిరంగంగా అప్రిషియేట్ చేయడం, భారత్ చేసిన సాయాన్ని అంగీకరించడం మామూలు విషయం కాదు. భారత్, చైనాల మధ్య ఒక చారిత్రక నమ్మక సంబంధం ఉందని, దాన్ని ఏ మూడో దేశం కూడా విడగొట్టలేదని అమెరికాకు చైనా ఇచ్చిన డైరెక్ట్ మెసేజ్. ఇది అమెరికా విభజించి పాలించు విధానంపై కొట్టిన ఒక గట్టి దెబ్బ. ట్రంప్, అతని థింక్ ట్యాంక్ భారత్పై కొద్దిగా ఒత్తిడి తెస్తే, కొన్ని టారిఫ్లు విధిస్తే భారత్ భయపడి చైనాకు వ్యతిరేకంగా తమ కూటమిలో చేరుతుందని భావించారు. కానీ ఇది 2025 నాటి కొత్త భారత్ అని వారు మర్చిపోయారు. ఇది ఎవరి ఒత్తిడికి లొంగదు. తమ ప్రయోజనానికి అనుగుణంగా తన విదేశాంగ విధానాన్ని డిసైడ్ చేసుకుంటుంది. దీనివల్ల భారత్కు ఒక హిస్టారికల్ లీవరేజ్ లభించింది. ఇది నేటి గ్లోబల్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్లో దానికి ఊహించని పవర్నిస్తుంది. అమెరికా చైనాని ఏకాకిని చేయడానికి ట్రై చేసినప్పుడు భారత్ ఈ హిస్టారికల్ ఫ్రెండ్షిప్ని ఉటంకిస్తూ అమెరికా ఊహించలేని స్ట్రాటజిక్, ఎకనామికల్ అగ్రిమెంట్స్ని చైనాతో కుదుర్చుకోగలదు. 80 ఏళ్ల క్రితం నిర్మించిన లేడో రోడ్డు, కోల్కతా పోర్ట్ లాజిస్టిక్ నెట్వర్క్ నేటికి భారత్, చైనా సహకారానికి పునాదిగా నిలబడగలవు. ఇది రీజనల్ ట్రేడింగ్, ఆయిల్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భారత్కి ఫుల్ మెజార్టీనిస్తుంది. చైనా బహిరంగంగా భారత్ని ప్రశంసించడం వల్ల ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఇది పాకిస్తాన్, ఇతర ప్రత్యర్థులపై ఒక సైకలాజికల్ ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. చైనాతో భారత సంబంధాలు వారు అనుకున్నంత చెడ్డవి కావు అని వారికి ఇండైరెక్ట్గా తెలియజేస్తుంది. ఇది దక్షిణాసియాలో భారత్ని ఒక మంచి ప్లేస్కు తీసుకొస్తుంది. అక్కడ అది అమెరికా, చైనా, పాకిస్తాన్ల ప్రణాళికల్ని తన ప్రకారం ఎఫెక్ట్ చేయగలదు. భారత్ ఇప్పుడు ఏ సూపర్ పవర్ గేమ్లో భాగం కాదని, ఏం రూల్స్ని డిసైడ్ చేసే పవర్ ఉన్న ప్లేయర్గా మారిందని నిరూపించింది. రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ చేసిన హెల్ప్ కేవలం సైనిక సహాయం మాత్రమే కాదు, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్. దాని రిజల్ట్ నేడు భారత్కి గ్లోబల్ పవర్ రూపంలో కనిపిస్తోంది. హిస్టరీకి ఎప్పుడూ లైఫ్ ఉంటుందని, అది సరైన సమయంలో ఉపయోగపడుతుందని, నిజమైన శక్తి ఆయుధాల్లో కాదు, నమ్మకం, గౌరవంలో ఉంటుందని ఈ స్టోరీ ద్వారా క్లియర్గా అర్థమవుతోంది. 80 ఏళ్ల క్రితం చైనాకు చేసిన హెల్ప్ ఇప్పుడు భారత్కి డిప్లొమాటిక్ వెపన్లా ఉపయోగపడుతోంది. అమెరికా ఇప్పుడు భారత్తో అనవసరంగా గెలుక్కున్నానా అని అనుకుంటున్న పరిస్థితి. అయితే భారత్ మాత్రం అమెరికాకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. కేవలం జాతీయ ప్రయోజనాల కోసమని ప్రతి చోటా చెబుతోంది. భారత్, చైనాల మధ్య ఈ హిస్టారికల్ ఫ్రెండ్షిప్ భారత్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారా? అలా జరిగితే ప్రపంచంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాల్ని కామెంట్లలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. నమస్తే.